సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకులో షూరిటీ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బొమ్మరెడ్డిగూడెం తాండూకు చెందిన రాములు చౌట్కూర్ గ్రామానికి చెందిన బేగరి రాములకు లోన్కు షూరిటీ సంతకం చేసినట్లు తెలిపారు. అయితే అప్పు తీసుకున్న వ్యక్తి రుణాన్ని చెల్లించకపోవడంతో షూరిటీగా ఉన్న రాములుపై బ్యాంక్ మేనేజర్ మాధవరెడ్డి ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాములకు వచ్చే వృద్ధాప్య పింఛన్ డబ్బులను క్రాఫ్ట్ లోన్ కింద సర్దుబాటు చేస్తూ ఇవ్వడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు సంబంధం లేని రుణం కారణంగా పింఛన్ నిలిపివేయడం అన్యాయమని పేర్కొంటూ బ్యాంక్ ఎదుట నిరసనకు దిగాడు. ప్రభుత్వం రుణమాఫీలు చేస్తుందనే నమ్మకంతో అప్పు తీసుకున్న వ్యక్తి చెల్లించలేకపోవడంతో షూరిటీగా ఉన్న తనపై భారం పడిందని రాములు వాపోయాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా బాధితుడికి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎవరి మీది? భద్రగూడెం. ఏమైంది? నాది రిన్యూవల్ చేయాలని నన్ను అన్నారు. అంటే మా నాయన పైసలు ఉన్నాయి కదా అంటే నామిని ఉన్నవారు అంటే ఉన్నోనే కొడుకుని అన్నారు. 3 నెలలు పెట్టంగా వచ్చింది. వచ్చినాక నీ 20,000 ఉన్నాయని అకౌంట్లో వేసినాక వచ్చి చూస్తే ఈ అకౌంట్లో రూపాయి లేదు, నువ్వు రిన్యూవల్ చేయాలని నన్ను అంటున్నారు. అంటే ఇప్పుడు రైతు బంధు పడ్డాయి అవి ఇవి చేస్తా అంటే పైసలు లేవు నీ అంటున్నారు. 20,000 అయితే అప్పుడు అకౌంట్లో పడ్డాయని చెప్పిండు. సువంక ఆయన ఆంధ్ర ఉన్నాడు చూడు, ఆయన వేసిన అన్నాడు. నా అకౌంట్లో చూస్తే ఇప్పుడు లేవు. ఎటుపోయిందని చెప్పేసి అకౌంట్ నంబర్ ఇది ఆధార్ కార్డు మీ నాయన తీసుకురంటే తీసుకొచ్చింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు 5 ఏళ్ళు 6 పడ్డాడు. పైసలు ఎప్పుడు ఇస్తున్నారు? 20,000 ఎప్పుడు అకౌంట్లో ఇస్తారు? మీ అకౌంట్లో ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందేమో. ఇప్పుడు మా కొడుకు మా చెడుకూర అల్లుడు పెళ్ళినప్పుడు వేసింది. మీ బుక్ ఉందా? బుక్ ఉంది. అకౌంట్ బుక్ ఉందా? ఉన్నది నాది ఉన్నది. స్టేట్మెంట్ తీసుకోవాలి, తెచ్చిపోతారు. మీకు ఒకటి చెప్పేది వింటారా? మీకు ఒకటి చెప్పేది వింటారా? మీకు మేము ఒకటి చెప్పేది వింటారా? మీ అకౌంట్ పెండింగ్ ఉంటే, మీకు సంబంధించిన సేవింగ్ అకౌంట్ కనుక ఉంటే, మీకు సపోజ్ నేను ఉన్నా ఇప్పుడు నా బ్యాంక్, ఈ బ్యాంక్లో నాకు లోన్ ఉన్నది. లోన్ ఉన్న తర్వాత ఇదే అకౌంట్ కనుక నేను తీసేసుకుంటే, ఈ అకౌంట్ సేవింగ్ ప్రాబ్లం ఉన్నది, నాకు డ్యూ ఉన్నది, దానికి సంబంధించిన అకౌంట్ సేవింగ్ అకౌంట్ ఇక్కడ ఉంది. అది ఆపుకునే ఫ్రీజ్ చేసుకున్న రైట్ మాకు ఉన్నది. అవసరమైతే కస్టమర్కి ఒక నోటీస్ ఇచ్చేసి ట్రాన్స్ఫర్ చేసుకున్న రైట్ కూడా ఉన్నది. ప్రభుత్వం పేదవాళ్ళకు, వయోవృద్ధులకు, వితంతులకు పెన్షన్ ఇస్తుంది సార్. మరి మానవులు కూడా చెప్పు సార్. 2024లో తీసుకున్నారు. 2024 ప్రభుత్వం ఇచ్చే మరి మా పరిస్థితి ఏంటి? మాఫీ చేస్తామంటే సార్ ప్రభుత్వం ఎప్పుడైతే మాఫీ పెట్టుకుందో ఇచ్చినా కూడా నేను వసూలు చేయాలి. నేను ఇక్కడ ఉంటున్నా కాబట్టి నేను వసూలు చేయాలి. నేను స్థితిలో పనిచేస్తాను ఉద్దేశం అంతే కదా. నేను నా డ్యూటీ చేస్తున్నా అంతే. చేయండి. మేము కూడా లోన్ ఎంత అవుతుందో ఒకసారి చూసుకున్నా. లోన్ తీసుకున్నది ఎంత అవుతుందో చూసుకున్నారా? ఒక్క విషయం నోటీస్ షూరిటీ అయిపోతే చెప్పేది అయిపోతే కస్టమర్ కి మరి ఇట్లా పైసలు నేను ఉన్న పైసలు అవునే మీ పైసల గురించి మాట్లాడుతున్నా. బ్యాంక్ వాళ్ళ పైసలు చెప్తే